హలో అండి. వెల్కమ్ టు సాహిత్య రాజుస్ కిచెన్. ఈరోజు వీడియోలో సగ్గుబియ్యంతో క్రిస్పీగా పేపర్ దోసల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ దోసలైతే ఎంత పలుచగా అంటే అంత పలుచగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. పేపర్ అంత పలుచగా మనం ఈ దోసల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. మరి ఈ సగ్గుబియ్యంతో పేపర్ అంత పలుచగా ఉండేటువంటి క్రిస్పీ అయినటువంటి పల్చని దోసల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో విధానాన్ని ప్రాసెస్లోనికి వెళ్ళి చూసేద్దాం రండి. ఈ సగ్గుబియ్యం దోసలని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఇలా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకోండి. అందులోనికి 1 కప్పు వరకు సగ్గుబియ్యాన్ని వేసుకోండి. నేను లావు సగ్గుబియ్యాన్ని తీసుకున్నానండి. మీరు సన్న సగ్గుబియ్యంతో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. అదే బౌల్ తోటి హాఫ్ బౌల్ వరకు మినపగుండ్లని, అలాగే 1 స్పూన్ వరకు మెంతులను కూడా వేసుకొని సరిపడా వాటర్ని పోసుకుంటూ 2 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోండి. ఇలా 2 సార్లు శుభ్రంగా కడిగి తీసుకున్నటువంటి బియ్యం మినపప్పులలో మునిగేంత వరకు ఫ్రెష్ వాటర్ని పోసుకోండి. ఇలాగా ఫ్రెష్ వాటర్ని పోసుకున్న తర్వాత ఈ బౌల్పై మూతని ఉంచి ఒక 5 గంటల పాటు నానబెట్టుకోండి. అలాగే మరొక బౌల్ని తీసుకోండి. ఇలాగ మరొక బౌల్ని తీసుకున్న తర్వాత అందులోనికి ఏ బౌల్ తోటైతే మీరు సగ్గు బియ్యాన్ని తీసుకున్నారో అదే బౌల్ తోటి 1 బౌల్ వరకు బియ్యాన్ని తీసుకోండి. చూడండి, ఇక్కడ నేను రేషన్ బియ్యాన్ని తీసుకొని ఈ దోశల్ని ప్రిపేర్ చేస్తున్నాను. మీరు నార్మల్ రైస్తో కూడా ఈ దోశల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బియ్యంలో కూడా సరిపడా వాటర్ని పోసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకున్న తర్వాత మళ్ళీ ఈ బియ్యంలో కూడా ఫ్రెష్ వాటర్ని పోసుకొని ఈ బౌల్పై కూడా మూతని ఉంచి వీటిని కూడా ఒక 5 గంటల పాటు నానబెట్టుకోండి. 5 గంటల తర్వాత చూసినట్లయితే చూడండి, సగ్గుబియ్యం అనేది చక్కగా నానిపోయి మనం సగ్గుబియ్యాన్ని తీసుకొని ఇలా మ్యాష్ చేసి చూసామంటే మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని మనం కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఒక మిక్సీ జార్లోనికి వేసుకోండి. ఇలా కొంచెం కొంచెంగా మిక్సీ జార్లోనికి ఇలా సగ్గుబియ్యాన్ని అలాగే మినపప్పు మెంతుల్ని వేసుకున్న తర్వాత మనం ఈ సగ్గుబియ్యం నానబెట్టిన వాటర్ని కొంచెం కొంచెంగా పోసుకుంటూ మెత్తగా కాటుకంత మెత్తగా వీటిని గ్రైండ్ చేసి తీసుకొని రావాలి. గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఇంత మెత్తగా గ్రైండ్ చేసి తీసుకొని రావాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం ఒక బౌల్లోనికి వేసుకుందాము. 'ఇప్పుడు బియ్యాన్ని చూద్దాం చూడండి. బియ్యం కూడా చక్కగా నానిపోయాయి. ఈ బియ్యంలోని ఇక్కడ వాటర్‌ని వంపేసి తీసుకున్న తర్వాత ఈ బియ్యాన్ని కూడా సగ్గు బియ్యాన్ని గ్రైండ్ చేసినటువంటి అదే మిక్సీ జార్‌లోనికి బియ్యాన్ని కూడా వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్‌ని పోసుకుంటూ బియ్యాన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకొని రండి. గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా గ్రైండ్ చేసినటువంటి బియ్యపిండి మిశ్రమాన్ని కూడా మనము సగ్గుబియ్యం వేసుకున్నటువంటి బ్యాటర్‌లోనికి ఈ బ్యాటర్‌ని కూడా వేసుకొని చేయితోటి ఒకసారి ఇవన్నీ కలిసే విధంగా బాగా ఇలాగా మిక్స్ చేసుకోండి. ఇలా 2 పిండి బ్యాటర్లు బాగా ఇలా మిక్స్ అయ్యే విధంగా చేతితోటి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బౌల్పై మూతని ఉంచి 6-8 అవర్స్ లేదంటే ఓవర్ నైట్ అంతా కూడా పిండిని బాగా పులియనివ్వండి. నెక్స్ట్ డే మార్నింగ్ మీకు చూపిస్తున్నాను చూడండి. పిండి చక్కగా పొంగి మనకి బాగా ఫార్మేట్ అయింది. గరిటెతోటి ఇలాగ కదిపి చూసామంటే తెలుస్తుందండి, చక్కగా ఫార్మేట్ అయిపోయింది. ఇప్పుడు పిండిని ఒకే డైరెక్షన్లో ఇలాగ మిక్స్ చేసుకున్న తర్వాత రుచికి తగ్గట్టు ఉప్పుని వేసుకోండి. ఇలా ఉప్పుని కూడా వేసుకొని ఉప్పు అంతా కూడా బాగా పిండిలో కలిసే విధంగా మరొకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ కూడా చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుంది. ఒకవేళ మీకు గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పిండి బ్యాటర్ తోటి మనము దోసల్ని ప్రిపేర్ చేసుకుందాము. గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయ్యాక కొన్ని వాటర్ని ఇలా స్ప్రెడ్ చేసుకొని టిష్యూ తోటి నీట్గా క్లీన్ చేసేయండి. ఇప్పుడు మనము రెడీ చేసి పెట్టుకున్నటువంటి దోస పిండి బ్యాటర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఈవెన్గా ఇలా దోశలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి, మనకి ఎంత పలచగా కావాలంటే అంత పలచగా మనకి పిండి అనేది దోశలాగా వచ్చేస్తుంది. ఇలాగా ఒకవైపు దోశ కాలిన తర్వాత 1 స్పూన్ ఆయిల్ని దోశ మీద అలాగే అంచులు వెంబడి వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఈ దోశని కాలనివ్వాలండి. ఇలా మీడియం ఫ్లేమ్ మీద పెనంని అటు ఇటు జరుపుకుంటూ ఇలా జరిపి కాల్చడం వల్ల అన్ని వైపులా మనకి దోశ అనేది ఈవెన్గా కాలుతుందండి. ఇలాగ కాల్చుకున్న తర్వాత దోశను చూడండి, ఇలా తీసామంటే ఈజీగా మనకి పెనం నుంచి వచ్చేస్తుంది. చూసారా ఎంత పలచగా వచ్చాయో దోశలైతే. ఓకే అండి, చూసారు కదా. ఇదే విధంగా మనం మరొక దోశను కూడా వేసి చూద్దాం. దోశ వేసే ప్రతిసారి ఇలాగ పెనం మీద కొంచెం వాటర్ని చిలకరించుకొని టిష్యూ తోటి నీట్గా క్లీన్ చేసేయండి. ఇలా తుడిచేయడం వల్ల మనం వేసేటువంటి దోశ మంచిగా కాలి బాగా వస్తుందండి. ఇలాగా క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం పిండి బ్యాటర్ని ఈవెన్గా దోశలాగా వేసుకొని ఒకవైపు ఇలాగా 30 సెకండ్ కాలిన తర్వాత కొంచెం ఆయిల్ని వేసుకొని ఒక సైడే కాల్చుకోవచ్చు అండి. ఈ దోశని మరొక వైపుకు టర్న్ చేయాల్సిన అవసరం లేదు. మీడియం ఫ్లేమ్ మీద కాల్చామంటే చక్కగా మనకి దోశ అనేది మంచి కలర్లో పలుచగా బాగా కాలి క్రిస్పీగా వస్తాయి.
ఇదే విధంగా మనం ఎన్ని దోసలు కావాలంటే అన్ని దోసలను వేసి తీసుకోవడమేనండి. ఓకే అండి, చూసారు కదా సగ్గుబియ్యంతో మనం క్రిస్పీగా పేపర్ అంత పల్చటి దోసలను ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో. ఈ దోసలు అయితే క్రిస్పీగా ఉన్నాయి, అలాగే చాలా చాలా టేస్టీగా కూడా ఉన్నాయండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందని కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మరిన్ని దోసల రెసిపీస్ కోసం మన సాహిత్య రాజుస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.